సఖీస్ అండ్ సకాస్, వెల్కమ్ టు మై ఛానల్ పీడి విత్ పిఎస్కే. ఈరోజు మన డే 75 అనమాట. సో నేను ఈరోజు ఏం ఎక్సర్సైజ్ చేయాలి, బికాస్ పొద్దున్న నుంచి తిరిగినట్టే ఉన్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు ఈట్ సంథింగ్ గుడ్. 75కి వచ్చాను కదా, సో అందుకే మంచిగా తిందాం అనుకున్నాను. అందుకే ఇలా బైక్కి వచ్చాను. నేను ఒక్క షవర్మా తీసుకున్నాను, అది షేర్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత ర్యామెన్ తిన్నా, అది షేర్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత ఇప్పుడు డెజర్ట్ లేనిదే నాకు కొంచెం కడుపు నిండదు, అందుకని డెజర్ట్ కోసం వచ్చాను. సో ఈరోజు నేను ఏం చేశాను అంటే బాగా తిరిగిపోయాను. ఇంటికి వెళ్ళి మెడిటేషన్ చేస్తాను. ఈరోజు బ్లాగ్ అయితే 75 కాబట్టి నేను కొంచెం సెలబ్రేషన్ అని చెప్పను, బట్ ఇట్స్ జస్ట్ అ క్యాజువల్ డే అని చెప్తాను. వర్కౌట్ బట్ చాలా నడిచాను, చాలా వాక్ చేశాను. నేను క్యాప్చర్ చేయడం కుదరలేదు కానీ బట్ చాలా వాక్ చేశాను. అండ్ దట్స్ ఇట్. ఇంకా చూసుకుందాము మిగతావి తర్వాత చెప్తాను. సో మై డియర్ సక్కీస్ అండ్ సక్కాస్, ఈరోజు నేను ఇక్కడ ఫుడ్ కోర్ట్లో తిరిగాను అనమాట. సో ఇదంతా మీకు చూపిద్దాము అని చెప్పి ర్యాండమ్గా తీసాను. ఇక్కడ నేను యాక్చువల్లీ వ్యాఫిల్ కోసం వెయిట్ చేస్తున్నా, సర్లే టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి తీసాను అనమాట. బట్ వ్యాఫిల్ దొరకలేదు, విచ్ ఈస్ అ వెరీ డిసప్పాయింటింగ్, బట్ దట్స్ ఓకే. ఐ హ్యాడ్ గుడ్ టైమ్ విత్ మై ఫుడ్. అండ్ ఇప్పుడైతే నేను మీ అందరికీ మెడిటేషన్ చేస్తాను రండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. మెడిటేషన్ చేసేటప్పుడు ఓ మై గాడ్, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఐ వాజ్ కీప్ రషింగ్ అండ్ కీప్ వాకింగ్, కీప్ డూయింగ్ ఎవ్రీథింగ్ అరౌండ్ మీ. అండ్ తిరుగుతూనే ఉన్నాను. దెర్ ఇస్ నో బ్రేక్ ఫర్ మీ టు డూ లైక్ ఒక ఎక్సర్సైజ్ కానీ వేరే దానికి కానీ దేనికి స్పేస్ లేకుండా తిరిగినట్టే ఉన్నాను మార్నింగ్ నుంచి. సో ఐ జస్ట్ థాట్ ఈరోజు తిరిగినట్టే ఉన్నాను కాబట్టి ఎక్కువ వాక్ చేశాను. ఈరోజు అంతా బాగా వాక్ చేశాను. నా వాట్ ఈస్ దట్ వి కాల్డ్ ట్రాక్ వాకింగ్ స్టెప్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని చూసుకుంటే ఐ హ్యావ్ క్రాస్ 6,000 ప్లస్ ఉంది నాకు. సో అలా మొత్తం చూసుకుంటూ ఉన్నాను, అంతా చేస్తూ నీట్గా అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ దాని తర్వాత ఐ జస్ట్ థాట్ ఈరోజు అంతా తిరిగి ఆలోచించే కొంచెం అంతా రష్గా ఉంది, ఏంటో నాకు తెలియదు ఈరోజు. ఐ లైక్ థింగ్స్ వెన్ థింగ్స్ ఆర్ గోయింగ్ కామ్ అండ్ కరెక్ట్గా అయితే ఇష్టం నాకు. బట్ దీస్ థింగ్స్, ఓ మై గాడ్, it was really difficult, man. It was really difficult for rush things. I really felt చాలా రష్గా గడుస్తున్నాయి థింగ్స్ అని చెప్పి అనిపిస్తుంది నాకు. బికాజ్ ఐ వాజ్ కీప్ డూయింగ్ షాపింగ్ అండ్ సర్చింగ్ ఫర్ సంథింగ్, అండ్ అది దొరకపోవటం ఇంకిట్లా జరుగుతూనే ఉన్నాయి. బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. So meditation, why I do meditation, because I want to escape from this world. అందుకని కంపల్సరీగా ఐ రియలీ వాంట్ టు డూ మెడిటేషన్ అని చెప్పి పెట్టుకున్నాను. ఎక్సర్సైజ్ చేద్దాము అంటే ఐ డోంట్ హ్యావ్ టైం యాక్చువల్లీ టు అప్లోడ్ కూడా. నాకు టైం ఈరోజు చాలా లేట్ అయిపోయింది, విచ్ ఐ ఫెల్ట్ రియలీ సారీ అబౌట్ ఫర్ మై సెల్ఫ్. అండ్ ఐ కుడెంట్ డూ వర్కౌట్ అని చెప్పి బాగా కొంచెం డల్ అయిపోయాను. సో అందుకనే వాట్ ఐ థాట్ ఓకే, దీస్ డేస్ ఆర్ ఓకే, బట్ నేను మెడిటేషన్ కంప్లీట్ చేశాను, సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ దట్ ఐ హ్యావ్ డన్ వాకింగ్ కాబట్టి అది కూడా కొంచెం బాగానే అనిపించింది. సో ఐ జస్ట్ థాట్ దట్ ఐ వాంట్ టు హ్యావ్ ఫుడ్, బికాస్ వెన్ ఐ ఫీలింగ్ రష్ ఆర్ వెన్ ఐ ఫీలింగ్ సాడ్, ఐ జస్ట్ గో టు హ్యావ్ గుడ్ ఫుడ్ విత్ మై వదినమ్మ. సో మా వదిన నేను ఎప్పుడైనా సరే వీ యూస్ టు ఈట్ గుడ్ ఫుడ్ అనమాట. వీ యూస్ టు గెట్ గుడ్ ఫుడ్ అండ్ వీ యూస్ టు గెట్ గుడ్ టేస్టీ ఫుడ్. అండ్ అక్కడ నేను ఒక మంచి రామెన్ తిన్నాను. అండ్ అది నేను దాని టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాస్ చాలా బాగుంది. చాలా చిన్న మినీ బౌల్ చెప్పుకున్నాం, నేను మా వదిన కలిసి తిన్నాము. సో దాని టేస్ట్ మన దేశీ స్టైల్కి మ్యాచ్ అయినట్టు చాలా బాగా చేశారు. అండ్ మీరు నన్ను చూస్తున్నట్టయితే ఐ వాజ్ రియలీ కాన్సన్ట్రేటెడ్ అబౌట్ మెడిటేషన్, బికాజ్ ఐ ఆల్వేస్ టెల్ యూ రైట్, మెడిటేషన్ ఎంత ఇంపార్టెంట్ మనకి లైఫ్లో అనేది. బికాజ్ నేను ఎప్పుడు మీకు చెప్పినా సరే ఐ విల్ టెల్ వన్ థింగ్ కదా, నేను ఎప్పుడు ఇదే చాంట్ చేస్తున్నాను ఈ మధ్య కాలంలో, బికాజ్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ గెటింగ్ సమ్ పవర్ ఫ్రమ్ దట్ గాడ్ అని చెప్పి అనుకుంటున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది 27 times ఐ థాట్ సమ్ ర్యాండమ్ రీల్లో చూశాను. ఇలా గనక ఎవ్రీడే చెప్తే యూ గెట్
పవర్ అండ్ ప్రొటెక్షన్ అని చెప్పి. సో ఐ యాక్చువల్లీ నీడ్ దట్ పవర్ అనుకున్నాను నా బ్రెయిన్లో. అండ్ వీ ఆబ్వియస్లీ నీడ్ ప్రొటెక్షన్, రైట్? సో అందుకని వాటన్నిటి కోసం ఐ జస్ట్ నీడ్ చేంజ్. సో ఐ రియలీ వాంట్ టు accepting things around me, and I was just accepting, that's all. అంతకు మించి నేను ఇంకేం చేయలేకపోతున్నా. సో యా, ఈరోజు అయితే అది చాలా ఎక్కువ మాట్లాడేశాను. సో యా, దట్స్ ఇట్ ఫర్ డే 75. ఈరోజు అయితే ఇలా గడిచింది అనమాట. బాగా తిరిగాను అండ్ బాగా అలసిపోయాను, అందుకని బాగా రష్గా ఉన్నాను ఈ రోజంతా. కొంచెం కామ్ చేసుకోవడానికి నేను మెడిటేషన్ ఎక్కువసేపు చేశాను. So yeah, that's it for today's guys. If you like this video, please like, share and subscribe to my channel PT with VSK, and don't forget to comment below. Exercise చేయలేదని అనుకుంటున్నారేమో, రోజంతా నడిచినట్టే ఉన్నాను. సో నో ఇష్యూ. నాకైతే ఈరోజైతే మంచిగా ఫుడ్ తిన్నా, మంచిగా ఎంజాయ్ చేశాను. సో యా, that's it for today. Stay tuned to tomorrow. Bye bye.